హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజొచ్చి నా ఛానల్‌లో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే హికప్స్. జనరల్‌గా ఎక్కిళ్ళు ఎలా వస్తాయి? ఎక్కిళ్ళనేవి దాని గురించి ఈరోజు అసలు దానికేమైనా క్యూర్ అంటే ఎక్కిళ్ళు తగ్గడానికి ఎటువంటి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? లేవా? అసలు ఎందుకు ఎక్కిళ్ళు వస్తాయి అని దాని గురించి ఈరోజు నా ఛానల్లో నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే. ఎస్. ఎక్కిళ్ళు ప్రతి ఒక్కరికి సహజం అండి. ఆఫ్టర్ ఏదైనా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ కానీ ఏదైనా చేసేటప్పుడు కొంతమందికి సడన్‌గా ఎక్కిళ్ళు అనేవి వస్తున్నాయనమాట. అండ్ జనరల్‌గా అదేంటంటే మన బాడీలో ఒక వైలెంట్ ఎమోషన్ అనేది చెప్పుకోవాలండి. అంటే ఎప్పుడు వస్తాయో తెలీవు, ఎలా వస్తాయో తెలీవు, ఎలా పోతాయో తెలీవు. కొంతమందికి వెంటనే పోతుంటాయి. ఏదైనా సడన్ న్యూస్ చెప్పినా కానీ, సడన్‌గా ఏదైనా ఒకళ్ళు కొట్టడం కానీ, అలాంటివి ఏమైనా చేసినా కూడా చాలామందికి హికప్స్ అనేవి వెంటనే తగ్గిపోతుంటాయి. కొంతమందిలో మాత్రం చాలా అలాగా రోజుకి కూడా హికప్స్ వచ్చిన వాళ్ళని నేను చూశాను. చాలామందిని చూశానండి. అసలు అది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి. అసలు తగ్గైనా తగ్గవనమాట. బట్ ఎందుకంటే వస్తాయి? చాలామందికి డౌట్ ఏంటంటే ఇది లివర్ రెడ్డిష్‌గా అవ్వడం వల్ల, లివర్ ఇంజ్యూర్ అవ్వడం వల్ల వస్తుంటుందా హికప్స్ అనేసి అని కొంతమంది న్యూస్ అనమాట. బట్ మన బాడీలోని ఏంటంటే అలాంటి కాకుండా డయాఫ్రమ్ అని అంటే మన లంగ్స్‌కి, స్టమక్‌కి మధ్యలో ఒక మజిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ మజిల్ ఏంటంటే మన బాడీలోని బ్రీతింగ్‌కి ఉపయోగపడుతుంటుంది అనమాట. దాని ద్వారా ఆ మజిల్ ద్వారా మనం బ్రీతింగ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. అప్పుడు మనం ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎయిర్ ఏదైతే ఫ్లో అవుతుంటుందో, మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ అవుట్ కంపల్సరీ ఎయిర్ అనేది వెళ్తుంటుంది, వస్తుంటుంది. ఎప్పుడైతే ఇలా ఎయిర్ అనేది వెళ్తుంటుంది, వస్తుంటుంది అన్నప్పుడు మన మజిల్స్, నర్వ్స్ అనేవి ఉంటాయి చాలా మజిల్లోని. ఆ నర్వ్స్లోని కొంచెం చిన్న ఇరిటేషన్ అనేది రావడం వల్ల అది ఎపిగ్లాట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, జస్ట్ ఇంటరప్షన్ అవ్వడం వల్ల ఇక్ అని చిన్న శబ్దం అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ అంతేగాని ఇంకా కొత్తగా చాలా ఇంత అయితే ఏముండదు అనమాట. దానికి ఎప్పుడైతే అలాగ ఎయిర్ ఒక్కసారి బ్రీతింగ్ అనేది కొంచెం తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం అంటే ఒక మజిల్ మూమెంట్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు అనమాట. అలాంటప్పుడు మనకి ఇక్ అనే శబ్దం రావడం అనేది క్విక్గా తీసుకుంటాం కదా బ్రీతింగ్ అనేది. ఆ బ్రీతింగ్లోని కొంచెం ప్రాబ్లం రావడం వల్ల వస్తుంటుంది అనమాట. దట్స్ ఇట్. కొంతమందికి ఏంటంటే ఇది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడం వల్ల, ఒక స్ట్రెస్ వల్ల చాలామందికి అలా కూడా ఈ కప్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఏదో తెలియదు మన బాడీలోని ఒక మనిషి ఏదో ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల అనమాట. ఏదో సంథింగ్ రాంగ్ జరిగినప్పుడు ఈ కప్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అంతకు మించి అంటే దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని ఎప్పుడంటే మనం ఎక్కువ కంగారు పడతామో ఫర్దర్ అసలు ఈ కప్స్ అనేవి ఇంకా ఆగవు, ఏం చేయాలి, అలా కంటిన్యూస్గా వస్తున్నప్పుడు మనం కొంచెం తీసుకోవడం అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. డాక్టర్ సజెస్ట్ చేయాలా వద్దా అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటే సరిపోద్ది. అండ్ దెన్ అసలు దానికి క్యూర్ ఏమైనా అసలు మెడిసిన్ ఉందా లేదా? అవునండి, హోమ్ మేడ్ మెడిసిన్. జనరల్గా ఇంట్లో మనం ఏం చేసుకుంటామంటే గార్లిక్ చేసుకోవాలన్నమాట. ఐస్ వాటర్ తోటి ఎక్కువ జనరల్గా వాటర్ తాగగానే చాలామందికి తగ్గిపోతుంటుంది. ఆ వాటర్ కూడా ఎలా అంటే మనం స్లోగా తీసుకోవాలన్నమాట. ఒక్కసారి డైరెక్ట్గా తీసుకోకూడదు. వాటర్ కూడా స్లోగా తాగేటప్పుడు డ్రాప్ అంటే గుట్టగా వేసుకొని ఒక 4 డ్రాప్స్ అలా తాగడం వల్ల ఈ కప్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కొంతమందికి ఐస్ వాటర్తో గార్లిక్ పొక్కలించుకోవడం వల్ల కొంతమందికి తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్రీతింగ్ కొంతమందికి ఆగి తీసుకోవడం వల్ల కొంతమందికి ఈ కప్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇది హోమ్ మేడ్ రెమెడీ అంటే ఇంట్లో చేసుకోవాల్సిన పని. ఇంకా కంటిన్యూస్గా మాత్రం తగ్గలేదు అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ సజెషన్ తీసుకోవాలా. వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్, యాంటీబాడీస్ అన్ని ఇవే యాంటీబయోటిక్ అలాంటివి ఏవి ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ సలహాలు ఏందో మనం ఏం చేయకూడదు అనమాట అంతవరకు. ఇంకా జనరల్గా ఈ కప్స్
క్యూర్ చేయడం కూడా, తగ్గించడం కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే జనరల్గా మన బాడీలో వేగస్ నర్వ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టు రెగ్యులేట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్. మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ లైక్ హార్ట్, లంగ్స్, వీటి యొక్క ఫంక్షనింగ్ ఎలాగుంది అని దీనికి వేగస్ నర్వ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో దట్ మన బాడీలోని ఫ్రమ్ స్టమక్ టు ఎక్కడి నుంచి అయినా కూడా, ఇంటర్నల్ స్టమక్ నుంచి కూడా ఎక్కడి నుంచి అయినా కూడా మన బాడీ యొక్క ఆర్గన్స్ యొక్క ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా బ్రెయిన్కి పంపించడానికి వేగస్ నర్వ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. నాట్ ఓన్లీ ఫర్ దట్, ఒక హికప్సే కాదు, మన బాడీలో చాలా మందికి సడన్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. మూర్ఛ అండ్ డిప్రెషన్, ఒక పేషెంట్ ఎవరైనా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అండ్ క్రిటికల్ అండ్ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మన బ్రెయిన్కి ఈజీగా క్యారీ చేసే నర్వ్స్ అంటుందంటే వేగస్ నర్వ్స్ అనమాట. కొంతమందికి హికప్స్ అనేవి తగ్గించుకోవాలనుకున్నప్పుడు షుగర్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల వెంటనే యాక్టివ్ అవుతుంటారు అనమాట. బాడీలో యాక్టివ్నెస్ అనేది పెంచుతుంది త్రూ దట్ వేగస్ నర్వ్స్. మనకి ఆ వేగస్ నర్వ్స్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. షుగర్ వాటర్ తాగడం వల్ల ఈ కప్స్ రావడానికి, తగ్గించుకోవడానికి కొంచెం అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో దట్ ఫ్రెండ్స్, ఇంకా మన బాడీలోని CO2 లెవెల్స్ అనేవి కూడా కొంచెం తగ్గించుకొని వాటి యొక్క రెమెడీస్ ఫాలో అవుతూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు ఈ కప్స్ అనేవి ఆటోమేటిక్ కంట్రోల్ అవ్వడం అని జరుగుతుంటుంది అనమాట. సో దట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ. Came all this way